हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। కృష్ణ కథ ఎవరైతే వింటారో వాళ్ళ హృదయము పరమ పవిత్రం అవుతుందని శ్రీమద్ భాగవతంలో వ్యాసముని సారీ సూత గోస్వామి చెప్తున్నారనమాట. శృణ్వతాం కథా కృష్ణం పుణ్య శ్రవణ కీర్తన. ఎవరైతే శృణ్వతాం వింటారో, చూడండి, హృదయము శుభ్రం అవడానికి, పరిశుభ్రం అవడానికి ఏకైక మార్గం ఏంటి? కృష్ణ కథామృతం. ఇది నేను చెప్పడం లేదు, శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 2వ అధ్యాయం 17వ శ్లోకంలో సూత గోస్వామి నైమిసారణ్యంలో ఉన్న ఋషులందరికీ చెప్తున్నారనమాట. ఏకైక మార్గం ఏంటి? శృణ్వతం స్వ కథా కృష్ణం. ఎవరైతే కృష్ణ కథలు వింటారో, పుణ్య శ్రవణ కీర్తన, పుణ్య శ్రవణ కీర్తన ఎవరైతే వింటారో, వినిన తర్వాత ఏమవుతుంది? హృదయ అంతస్తో అభద్రాని విధునోతి సృహత్తతం. ఎంత చక్కగా చెప్తున్నారు ఈ శ్లోకం. చాలా హైలైట్ శ్లోకం ఇది. ఈ ఒక్క శ్లోకం తీసుకొని మనం భాగవతము శ్రద్ధ మీద ఆధారపడి ఉందన్నమాట. ఎవరు ఎంత చక్కగా వింటారో వాళ్ళ హృదయము అంతే చక్కగా పవిత్రమవుతుంది అనేసి ఇక్కడ చెప్తున్నారు సూత గోస్వామి. వినడంతో ఏమవుతుంది? మొట్టమొదటి కార్యం ఏంటి? వినడంతోనే హృదయ అంతస్తు, హృదయము శుభ్రం అవుతుంది. హృదయం పరిశుభ్రం అంటే ఏదో పైన కాదు, ఏదో మాలిష్ చేయడం, పైన మాలిష్ కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఒక్కొక్క శ్లోకం ఎంత అద్భుతంగా చెప్తున్నారు, ఒక్కొక్క వర్డ్. హృదయ అంతస్తు, హృదయ ఆంతరంగంలో హృదయం లోపల మలినం పట్టి ఉందన్నమాట. మనకి పైన మలినం కాదు, మనది లోపల మలినం చేరిపోయింది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? పుణ్య శ్రవణ కీర్తన. ఎవరైతే కృష్ణ కథ వింటారో, భాగవతాన్ని మాధ్యం చేసి, హృదయ అంతస్తో అభద్రాని, హృదయంలో ఉన్న మలినం అంతా తొలగిపోతుంది. తర్వాత అభద్రాని, భోగ విలాసాలు కూడా తొలగిపోతావి. తర్వాత ఏం చెప్తున్నారు? విధునోతి. విధునోతి అంటే ప్రత్యక్షంగా, ఇంకా మళ్ళా ఇలాంటివి ఉండవు, ప్రత్యక్షంగా క్లీన్ అయిపోద్ది అనమాట. మొత్తం క్లీన్, స్వచ్ఛ భారత్ అయిపోతుంది, హృదయం పరిశుభ్రంగా అయిపోతుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? విధునోతి. విధునోతి అంటే, మీరు ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఇల్లు గట్ట చక్కగా మాపు పెడతా ఉంటారు, కడుగుతూ ఉంటారు, బకెట్ నీళ్ళు ఎలా ఇసురుతారు, మాపు పెడతా ఉంటారు. ఆ పైన కడగడం కాదు, ప్రత్యక్ష రూపంగా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. ఎలాగా? కృష్ణ కథ వినడంతో. శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకాన్ని కోట్ చేసి తన గేయంలో పెట్టారనమాట, పద్యంలోని. ఎప్పుడైతే అమెరికా వెళ్ళారో ఆ టైంలోని శ్రీల ప్రభుపాదుల వారు వెళ్ళినప్పుడు తన పద్యంలోని ఈ శ్లోకం కోట్ చేసి పెట్టారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఏమి ఆప్షన్ లేవు, చూడండి, రెండు ఆప్షన్స్ అన్నమాట. ఒకటే హరినామ సంకీర్తన, 2 శ్రీమద్ భాగవత శ్రవణము. అందుకనే ప్రభుపాదుల వారు ఎప్పుడైతే తన ఇల్లు వాకిలి విడిచిపెట్టి వెళ్ళిపోయారో, తన దగ్గర రాధా గోవింద్ విగ్రహాలు ఉన్నవి. ఎందుకంటే వాళ్ళు పుట్టుకతోనే వైష్ణవులు అన్నమాట. గౌర్ మోహన్ డే, శ్రీల ప్రభుపాదుల వారి తండ్రి, రాధా గోవింద్ విగ్రహాల్ని అనాది కాలం నుంచి, ఎప్పుడో వాళ్ళ తాతల కానుంచి పూజలు పునస్కారాలు చేస్తున్నారనమాట. సో ఆ విగ్రహాలు తీసుకొని వెళ్ళొచ్చు ప్రభుపాదుల వారు అమెరికా, లేదా గౌర్నీతాల విగ్రహాలు తీసుకెళ్ళచ్చు, లేదా జగన్నాథ్ బలదేవ్ సుభద్ర విగ్రహాలు తీసుకొని వెళ్ళొచ్చు. కానీ అవన్నీ పక్కన పెట్టి శ్రీల ప్రభుపాదుల వారు 3 సెట్లు భాగవతం తీసుకొని వెళ్ళారు. తర్వాత 2 జతల బట్టలు తీసుకొని వెళ్ళారు అనమాట. అంతే, 2 జతల బట్టలు, 3 సెట్లు భాగవతం టంగు పెట్టులో, ఇనపెట్టులో తీసుకొని అమెరికా ప్రయాణం అయ్యారు.
ఆయన దగ్గర ఏం మార్గం లేదు ఇంకా. ఈ భాగవతమే ముందు, ఈ భాగవతమే అమెరికా బోస్టన్ అనే ప్రాంతంలో దిగి ఈ భాగవత ప్రచారంతో ఇంతమంది భక్తులు తయారయ్యారు. తయారవడమే కాదు, ఇంతమంది భక్తులు సన్యాసులుగా అయ్యారు ఇస్కాన్ వరల్డ్ వేర్లో. ఇది చమత్కారం ఏంటి? భాగవతం. అందుకే ఈ శ్లోకాన్ని తన పద్య వాళ్ళు కోట్ చేసి పెట్టారు. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయస్థ అంతస్థో అభద్రాని విధునోతి సృహత్తం. ఈ భాగవతమే మొత్తం ప్రపంచాన్ని మార్చిందనమాట. ఇది అన్నమాట. సో భాగవతానికి మించిన గ్రంథం లేదు, భాగవతానికి మించిన పురాణం లేదు, భాగవతానికి మించిన వేదం లేదు, భాగవతానికి మించిన శాస్త్రం లేదు. ఇది భాగవతం. కానీ చక్కగా దీని మీద ఎవరైతే పఠనం పాఠనం చక్కగా శ్రద్ధాభక్తితో చేస్తారో వాళ్ళ హృదయంలో ఉన్న మలినం అంతా తొలగిపోతుంది అని ఈ శ్లోకంలో సూత గోస్వామి చెప్పారనమాట. ఇక మనం వెళ్దాం రండి, అందరం కలిసి శ్రీమద్ భాగవతం స్తుతి ప్రథమ స్కందం 2వ అధ్యాయము 4వ శ్లోకం మీరు అందరూ కూడా ఓపెన్ చేసుకోండి. శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకం మీద చాలా విశేషంగా చెప్పారనమాట. మన ఇస్కాన్ మందిరాల్లోని ఎప్పుడైతే భాగవతం ప్రారంభమవుతుందో ప్రారంభమయ్యేటప్పుడు ఈ శ్లోకాన్ని ఉచ్చరించాలి. ఇదే కాదు, దీనికి తర్వాత 17వ శ్లోకంలో కూడా కోట్ చేసి, 17 కాదు 18వ శ్లోకం కూడా ఈ 2 శ్లోకాలు ఉచ్చరించాలి అనేసి శ్రీల ప్రభుపాదుల వారు ఆ రోజుల్లో ఆజ్ఞాపించారనమాట. సో అందుకనే మన మందిరాల్లో, ఇస్కాన్ మందిరాల్లో చూడొచ్చు, భాగవతాన్ని ప్రారంభం ముందు ఈ 2 శ్లోకాలు ఉచ్చరిస్తారు. ఇక మనము కూడా రండి, మీరు అందరూ మైక్ ఆన్ చేసుకోండి. అందరికీ తెలిసిన శ్లోకాలు, ఇవి కొత్త ఏం కాదు. కొన్ని వందల వేల సార్లు మనం అందరం కూడా పాడాము. కానీ దీని అర్థం ఈరోజు మనం తెలుసుకుందాం. చూడండి, ఇది స్తుతులు చాలా ఉన్నవి, అనేక స్తుతులు ఉన్నాయి, స్తోత్రాలు ఉన్నాయి భాగవతంలో. కానీ ఏ స్థితిలో ఏ స్తుతి పనికి వస్తుందో అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ పాయింట్ అది. సో రండి, ఈ శ్లోకం మీద ఈరోజు ఈ ఒక శ్లోకం మీద తెలుసుకుందాం. రేపు తర్వాత శ్లోకం నాతో పాటు అందరూ, నా వెనకతలు కాదు, నాతో పాటు అందరు కలిసి పాడతాము స్తుతి. ఓకే? శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 2వ అధ్యాయం 4వ శ్లోకం. నారాయణ కృత్యం నరం చైవ నరోత్తమం నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో తతో జయముదీరయేత్. జయముదీరయేత్ నష్టప్రాయే సభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ, భక్తిర్భవతి నైష్టికీ. ఓకే, ఇది ఈ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు ఆజ్ఞాపించారనమాట. తన హయాంలో, ఎప్పుడైతే ప్రభుపాదుల వారి హయాం ఉందో ఆ రోజే చెప్పారనమాట. భాగవతం ప్రారంభానికి ముందు ఈ 2 శ్లోకాలు ఉచ్చరించిన తర్వాత భాగవతం ప్రారంభించాలని మందిరాల్లో ఈ రోజు కూడా క్రమం జరుగుతుంది. ఇక ఈ శ్లోకం మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందేముంది అక్కడ చెప్పండి. నారాయణం నమస్కృత్యం, నారాయణం నమస్కృత్యం. సంస్కృత్ వర్డ్స్, సంస్కృత ఒక అక్షరాలు హిందీలో కానీ తెలుగులో కానీ ట్రాన్స్లేషన్ చేస్తే భాష అటు ఇటు మారుతూ ఉంటుంది అనమాట. ఏదైనా అంతే, హిందీ తెలుగులోకి తీసుకురాని, తెలుగు హిందీలోకి తీసుకెళ్ళండి, భాష అనేది అక్షరాలు, శబ్దాలు అటు ఇటు మారుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ నారాయణం నమస్కృత్యం, ముందు నమస్కృత్యం అని దాన్ని తీసుకుందాం. నమస్కృత్యం, నేను నమస్కరిస్తున్నాను. ఎవరికి నమస్కరిస్తున్నాను? ఎవరికి నమస్కరిస్తున్నారు? ఇక్కడ సూత గోస్వామి ఎవరికి నమస్కరిస్తున్నారు చెప్పండి? నారాయణుడికి. నారాయణకి నమస్కరిస్తున్నారు.
మరి ఇక్కడ ప్రశ్న కూడా నిలబడిద్ది కదా. మనం కృష్ణ భక్తులం అయ్యుండి, కృష్ణ రసికులం అయ్యుండి, రసశేఖరుణ్ణి కృష్ణుని వదిలి కృష్ణుని విడిచి నారాయణుడికి నమస్కరించడం ఏంటి? ఇక్కడ చమత్కారం కదా. మరి ఇక్కడ ప్రశ్న వస్తుంది, ఇక్కడ ప్రశ్న నిలబడాలి ఇక్కడ. ఆ? మనం కృష్ణ భక్తులు, మనం ఎవరు? కృష్ణ భక్తులు అని చెప్తాం. మీరు ఎవరయ్యా అంటే కృష్ణ భక్తులు. మరి కృష్ణ భక్తులు కృష్ణారామ జపం చేయకుండా నారాయణ నమస్కారం చేయడం ఏంటి? అర్థమవుతుంది శ్లోకం? ఇదే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నమస్కృత్యం, నేను నారాయణకి నమస్కరిస్తున్నాను. భాగవతం ప్రారంభించే ముందు ఆరుగురికి ముందు ప్రణామాలు చేయాలి. ముందు నోట్ చేసుకోండి ఈ ఆరుగురు విషయాలు. భాగవతం ప్రారంభానికి ముందు సూత గోస్వామి ఏం చెప్తున్నారు? ఆరుగురికి ప్రణామాలు చేయాలి. ఆ ఆరుగురే ఈ శ్లోకంలో ఉంది. చిన్న శ్లోకమే కానీ ఆరుగురు ఉన్నారు. ఈ శ్లోకంలో ఆరుగురు వ్యక్తులు ఉన్నారనమాట. మొట్టమొదటి ఏంటి? నమస్కృత్యం నారాయణ, ఈ విధంగా చెప్పుకోవాలన్నమాట. మొట్టమొదటి ఏం చెప్తున్నారు? నమస్కృత్యం నారాయణ, నేను నమస్కారం చేస్తున్నాను. ఎవరికి? నారాయణుడికి. నారాయణుడికి ఎందుకు చేయాలి? నువ్వు కృష్ణ భక్తుడు కదా. నారాయణుడికి ఎందుకు చేయాలంటే నరనారాయణులు బద్రికాశ్రమానికి వాళ్ళు తపస్వి, ఒక తపస్సు చేయడానికి బద్రికాశ్రమంలో దేవతలు అనమాట. బద్రీనారాయణలోని నరనారాయణులు వీళ్ళిద్దరు దేవతలు, అధిష్టాన దేవతలు అనమాట. బద్రీనారాయణకి ఎవరు అధిష్టాన దేవత అయ్యా అంటే నరనారాయణలే అని శాస్త్రం చెప్తుంది. ఇది నరనారాయణులు అధిష్టాన దేవతలు అనమాట. అందుకని ఇక్కడ మనము ఒక సిద్ధాంతం తెలుసుకోవాలి. ఈ శ్లోకంలో అయితే నారాయణ నమస్కృత్యం నారాయణ అని చెప్పారు, ఓకే. ఎందుకంటే బద్రీనారాయణ అధిష్టాన దేవత వీళ్ళిద్దరు. తర్వాత ఈ గ్రంథం రచించింది కూడా బద్రికాశ్రమంలో, బద్రీనారాయణ క్షేత్రంలోనే. అందుకని ఆ క్షేత్రానికి అధిష్టాన దేవత నరనారాయణులు కాబట్టి నరనారాయణులకి ఇక్కడ ప్రణామాలు చేస్తున్నారు సూత గోస్వామి. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? మనము ఏ క్షేత్రంలో అయితే భాగవతం సప్తాహం ప్రారంభమిస్తామో ఆ క్షేత్రం యొక్క అధిష్టాత దేవి అయినా దేవత అయినా ప్రణామాలు చేయాలి. దీని నుంచి ఒక శిక్షణ మనకి ఇస్తున్నారు సూత గోస్వామి. అంతేగాని కృష్ణ భక్తులము మేము ఆ దేవికి ప్రణామం చేయము, ఈ దేవతకి ప్రణామాలు చేయము అని ఎప్పుడు కూడా మాటలాడకూడదు. ఏ దేశంలో అయితే నువ్వు భాగవతం చేస్తున్నావో ఆ దేశం యొక్క మాత భారత మాతకి ప్రణామాలు చేసి భాగవతం ఉచ్చరించు. ఇది సంస్కారము. మన దేశము సంస్కారం నేర్పుతుంది. అంతలోని భాగవతం మనకి చేపట్టుకున్నాము. మరి ఆ పాటి సంస్కారం, కామన్ సెన్స్ ఉండాలా లేదా? మనకి ఉంటుంది కదా. ఎందుకంటే భారతదేశంలో జన్మ తీసుకున్న ఒకటి ప్లస్ పాయింట్. తర్వాత భారతదేశంలో జన్మించి కూడా భాగవతం చేపట్టుకున్నాము, ఇది ఇంకా సంస్కారం. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు? నువ్వు ఆ ప్రాంతంలో నువ్వు భాగవత స్మరణ చేస్తున్నావు కాబట్టి, భాగవతం గానం చేస్తున్నావు కాబట్టి ఆ ప్రాంతము, ఆ అధిష్టాన దేవత అయినా దేవి అయినా వాళ్ళకి ప్రణామాలు చేయాలి. మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాము, ఏ దేశం ఏగినా ఎందుకాలడిగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. నీ జన్మభూమిని నువ్వు పొగుడు. ఇది మన చిన్నప్పుడు ఎప్పుడో పోయాం, పద్యాలు చదువుకునే ఉన్నాం మనం. ఇవన్నీ వేమన పద్యాలు, సుమతి శతకాలు ఇవన్నీ వస్తున్నాయి కదా. చూడండి, ఇది అదే ఆ విషయమే లాగు అవుతుంది. అంతేగాని డైరెక్ట్గా మనం స్టార్ట్ చేయగలం. కృష్ణ ప్రణామాలు చేసి, రాధా ప్రణామాలు చేసి, గౌర్నితాయ ప్రణామం, ఓకే. కానీ నువ్వు ఏ క్షేత్రంలో కూర్చున్నావు ఆ క్షేత్రాన్ని అధిష్టాన దేవత ప్రణామాలు చేసావా? ఇది సంస్కారం నేర్పుతుంది భాగవతం. ఎవరో నేర్పట్లే, చూడండి, మనకు భాగవతమే నేర్పుతుంది. ఇది ఆచార్యులు నేర్పట్లే, భాగవతమే నేర్పుతుంది. సో భాగవతం నేర్పుతుంది కాబట్టి ఆచార్యులు ఈ విధంగా చెప్పారు. నాయనలారా, భాగవతం ప్రారంభించే ముందు క్షేత్రం యొక్క అధిష్టాన దేవీ దేవతలు ప్రణామాలు చేయాలి. అంత అహంకారం పనికిరాదు నాయనలారా. మన కృష్ణ భక్తులైనా వాళ్ళ అధిష్టాన దేవతలు, వాళ్ళు సర్వీసులో ఉన్నారు, భగవంతుడి యొక్క సర్వీస్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో అందుకనే నమస్కృత్యం నారాయణ అని ఇక్కడ చెప్తున్నారు. ఏ స్థానంలో ఉన్నా సరే ఆ స్థానం యొక్క చేయాల్సిందే. ఇంకొక సిద్ధాంతం చెప్తున్నాను చూడండి, ఇవన్నీ చాలా మంచి విషయాలు.
మీరు ఎప్పుడైనా తీర్థయాత్రలకు వెళ్ళారా అనుకోండి, వెళ్ళేటప్పుడు మీ అధిష్టాన దేవతలకి, తర్వాత మీ చుట్టూ మీరు ఏ నది మీద అయితే ఆశ్రయభూతులు అయి ఉన్నారో ఆ నదికి ప్రణామాలు చేసి చెప్పి వెళ్ళాలి. అమ్మా, నేను ఇన్ని రోజుల కోసం తీర్థయాత్రలు వెళ్తున్నాను, అయ్యా నేను ఇన్ని రోజుల కోసం తీర్థయాత్రలకు వెళ్తాను, ఆ తీర్థయాత్రల యొక్క పుణ్యఫలము శ్రీమద్ భాగవత శ్రవణ ఫలితము లభించేటట్టుగా శుద్ధ భక్తి భావంతో ఈ ప్రణామాలు చేయాలి. కృష్ణ భక్తిలో నేను ముందుకు వెళ్ళాలి, ఇంకా భాగవతం మీద అపారమైన శ్రద్ధ, రతిగతి అన్ని ఉత్పన్నం అవ్వాలి, చెప్పి వెళ్ళాలి. ఇది కనీస ధర్మం, మినిమం కామన్ సెన్స్ అన్నమాట ఇది. ఈ విధంగా మా యొక్క ఆచరణ ఈ విధంగా మేము చేస్తూ ఉంటాము. అందుకని మీకు ఈరోజు చెప్తున్నాను అనమాట. శాస్త్రాల్లో చెప్తున్నా ఇవన్నీ. తర్వాత మీరు పూజ చేసుకున్న ఇంట్లో ఎవరైనా గౌర్నిత అయినా, రాధా శ్యామ కృష్ణ అయినా, లేదా జగన్నాథ్ అయినా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పి కూడా వెళ్ళాలి. అధిష్టాన దేవత చెప్పాలి. ఏ నీరు అయితే తాగి మనం బ్రతుకుతున్నామో, ఏ నీరు, ఇది ప్లాంట్లో, వాటర్ ప్లాంట్లో నీరు కాదు, ఆ వాటర్ ప్లాంట్లో నీళ్ళు కూడా గంగ నుంచి వచ్చేదే. ఆ గంగకు ప్రణామాలు చేసి చెప్పాలి మనం ఇన్ని రోజుల కోసం బయటికి వెళ్తున్నామని. ఇదే ధర్మం అంటే, ఇది ధర్మం అంటే ఇదే. కేవలము నామజపం చేయడమే కాదు, శ్రవణం చేయడమే కాదు, ఈ మంచి లక్షణాలు దీంతో యాడ్ చేశారు అనుకోండి, మీ జీవితము ఒక విచిత్రమైన చమత్కారం తయారైపోతుంది మీ జీవితంలో. ఇది భగవంతుడు అత్యంత ప్రసన్నుడు చెందుతాడు ఇవన్నీ నేర్చుకోవాలి మనం భాగవతం దగ్గర. ఓకే, సో మీ అందరూ ఆల్రెడీ చేస్తూనే ఉంటారు, నాకు ఎటువంటి సందేహం లేదు. మళ్ళా మీకు అందరికీ గుర్తు చేపిస్తాను. ఓకే, నమస్కృత్యం నారాయణ, నేను నారాయణుడికి ప్రణామం చేస్తున్నాను. తర్వాత రెండోది ఏముంది చూడండి, నారాయణ తర్వాత ఏముంది? నరం చైవ నరోత్తమం. నరం శైవ నరోత్తమం వదిలేండి, నరం ఇది రెండో పాయింట్. 6 అన్నాను కదా, ఇక్కడ 2. నరం, నరం అంటే ఏంటి చెప్పండి, ఎవరు చెప్తారు? మాతాజీ చెప్తారు. నరం, నర, నరం అంటే నర, నరం, నర, నర అంటే అర్థం ఏంటి? నరుడా? నరుడు ప్రభు, నరుడు కదా ఆ? కృష్ణ. నరుడు కదా అర్జునుడు. నరుడు, నరుడు అంటే ఎందాక అయిపోయింది. నరనారాయణ ప్రణామాలు ఒక వాటిలోనే అయిపోయింది. నారాయణ నమస్కృత్యం అంటే నరనారాయణ నేను ప్రణామాలు చేస్తున్నాను. మరి ఇక్కడ నారాయణ ఎందుకు చెప్తున్నారు మళ్ళీ సూతు గోస్వామి? ఋషి ప్రభుజీ, ఋషులు కాదు. ఆహా, కాదు. అంటే మనిషి రూపకము మళ్ళీ భగవంతుడి రూపం వచ్చింది కదా ప్రభు. ఆహా, కాదు కాదు కాదు. ఓకే, మీ అందరూ ఏదో ఒకటి చెప్తారు, యాజ్ ఇట్ ఈస్ గా నేను చెప్తున్నాను చూడండి, ఆచార్యుల యొక్క కృప ద్వారా. నరం అంటే గురు తత్వానికి చెందింది. నరం అంటే నర అంటే గురువు తత్వానికి చెందింది. నేను నర అంటే నేను గురువుకి నమస్కరిస్తున్నాను, నేను గురువుకి నమస్కరిస్తున్నాను. భగవంతుడే స్వయంగా నర రూపము అంటే గురువు రూపంగా వచ్చిన ఒక నర. భగవంతుడే స్వయంగా నర రూపము, నర అంటే గురుతత్వాన్ని స్వీకరిస్తాడంట. ఎందుకు? బద్ధ జీవులను ఉద్ధరించడానికి. అందుకనే ఇక్కడ గురు అనకంట ఆ గురుతత్వమే నరలోని కనెక్ట్ చేసి నర అని అన్నారు. నేను నర రూపంలో ఉన్న గురువుకు నేను ప్రణామాలు చేస్తున్నాను. చూడండి అంత ఇవి ఎవరు తెలుస్తున్నావు. ఈరోజు శ్రీధర్ స్వామి లేకపోతే ఇవన్నీ బయటకు వచ్చేవే కాదు. మీకంటే సారీ, మనకి శ్రీధర్ స్వామి లేకపోతే ఈ భాగవతం మీద తన కామెంటరీ టీకా రాయకపోతే ఈరోజు బయటకు వచ్చేవే కాదు. భాగవతం మీద అపారమైన చమత్కారం చేశారు శ్రీపద్ వల్లభాచార్యులు, శ్రీపద్ శ్రీధర్ స్వామి, అనేక ఆచార్యులు, విశ్వనాథ్ చక్రవర్తి ప్రభుపాదుల వారు, బలదేవి దేవభూషణ్ తన ఎంతో కొంత భాగవతం అంకితం చేశారు వాళ్ళ జీవితం. వాళ్ళు తన భాగవతం మీద కామెంటరీ టీకా రాశారు. కానీ అందరికన్నా ఎక్కువగా శ్రీధర్ స్వామి చేశారనమాట. అందరికన్నా. ఇది నేను కాదు, చైతన్య చరితామృతంలో మహాప్రభు స్వయంగా చెప్తున్నారు. ఎంతవరకు అయితే శ్రీధర్ స్వామి యొక్క కామెంటరీ చదవము అంతవరకు భాగవతం సంపూర్ణం అర్థం కాదంట. అర్థం కాదు. ప్రమాణము చైతన్య చరితామృతంలో మహాప్రభు స్వయంగా చెప్తున్నారు అనమాట.
అందుకని శ్రీధర్ స్వామి కమెంటరీ. దౌర్భాగ్యం ఏంటంటే అవన్నీ సంస్కృతంలో ఉండిపోయేవి ఈ రోజు కూడా. హిందీ లేదు, ఇంగ్లీష్ లేదు, బెంగాలీ లేదు, ఏమీ లేదు, ఓన్లీ సంస్కృతం. దాన్ని చాలా హార్డ్గా ఉంటుంది. ఇలాంటి శ్లోకాలు కాదు, గీతా భాగవతం శ్లోకాలు కాదు, ఆయన యొక్క శ్లోకాలు చాలా హార్డ్గా ఉంటాయంట. అవి అందరి వల్ల కాదు, పెద్ద పెద్ద విద్వాంసులు, పెద్ద పెద్ద పండితులు, దీని మీద ఎంతో బాగా అనుభవం పొందిన వాళ్ళే దాన్ని ఇస్తారు. సో గురు మహారాజు యొక్క కృపతోని ఆ మహారాజు ఆ శ్రీపద్ శ్రీధర్ స్వామి యొక్క కామెంటరీలో చదివి దాన్ని సరళంగా చెప్పడంతో నేను ఇవన్నీ తెలుసుకున్నాను. అందుకని మీకు ఈరోజు పెడతాను, లేకపోతే మాకు అంత అర్హత లేదు ఇవన్నీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, నర అంటే గురు రూపంలో వచ్చిన ఒక గురు తత్వము. ఎందుకు గురువు వస్తున్నారు? బద్ధ జీవుల్ని ఉద్ధరించడానికి, ఈ భవసాగరంలో కొట్టుకున్న బద్ధ జీవుల్ని ఉద్ధరించడానికి భగవంతుడే స్వయంగా గురువుగా వస్తాడు. గురువు అంటే ఎవరో కాదు, భగవంతుడి యొక్క ప్రతిబింబమే, రిఫ్లెక్షన్. అలాంటి నేను అంటే నేను గురువుకి నేను ప్రణామాలు చేస్తున్నాను. భగవంతుడు కృపను చూపించాలి అంటే ఏదో ఒక గురు రూపము ధరిస్తాడు. ఆయన జీవుల మీద కృప ఎలాగా ప్రత్యక్షంగా రాడు. ఎలాగైతే లాలన పాలన చేయడానికి భగవంతుడు తల్లిని సృష్టించాడో, అలాగే మెటీరియల్ వల్ల తల్లి, స్పిరిచువల్ వరల్డ్ ఆయన ఒక తండ్రి. భగవంతుడే స్వయంగా గురువుగా వచ్చి మన మార్గదర్శకం, అంటే ఇలా చేయాలి నాయన, ఇలా శాస్త్రాలు చదవాలి, ఈ విధంగా చేయాలి, ఆ విధంగా అనేక ఉన్నవి, ఇవన్నీ గైడెన్స్ ఇస్తాడనమాట. కానీ గురువు భగవంతుడితో సమానంగా ఎప్పుడు భావించుకోకూడదు. గురువుని భగవంతుడితో పూజలు చేస్తాము మనము, కానీ ఆ గురువు ఏ స్థానంలో అయితే కూర్చున్నాడో ఆయన ఎప్పుడు కూడా భగవంతుడని అనుకోకూడదు. ఏ రోజైతే భగవంతుడిని అని మైండ్లోకి వచ్చిందా, ఆ రోజే ఈ గురువు అనే తత్వం పోయి లఘు అయిపోతాడు. చూడండి, లఘు అంటే దిగువ. మీరు సంస్కృతం చదివే ఉంటారు, బ్రహ్మర మాతాజీ వీళ్ళందరూ సంస్కృతం తెలిసే ఉంటుంది, నేను విస్తారం లఘు అంటే దిగువ, గురు అంటే ఉన్నతం, ఎక్కువ, దిగువ, ఎగువ స్థానాన్ని గురు అంటారు, లఘు స్థానాన్ని దిగువ అంటారు. ఏ రోజైతే నేను భగవంతుడిని అని మనసులో వచ్చే చాలు, బయటగా అవసరంలే, ఆ రోజు నుండి గురు పతనం శూన్యము, పతనం అయిపోతారు, తర్వాత గురువు నుంచి లఘు అయిపోతారు. అందుకనే కదా మనం గురు అష్టకంలో విశ్వనాథ్ చక్రవర్తి ప్రభుపాదుల వారు 8వ శ్లోకంలో, అంతిమ శ్లోకంలో రాశారు ఏమండి, సాక్షాదరిత్వేన సమస్త శాస్త్రే. ఏం చెప్తున్నారు ఇక్కడ? సాక్షాత్ హరిత్వే, సాక్షాత్ హరి రిత్వే సమస్త శాస్త్రాలు ఏం చెప్తున్నవి? హరియే గురువుగా వచ్చాడు అని ఎవరు చెప్తున్నారు? సమస్త శాస్త్రాలు కూడా ఘోషిస్తున్నవి. కింతు ప్రభూర్య ప్రియ ఏవ తస్య వందే గురు శ్రీ చరణారవిందం. కింతు కానీ గురువు ఎప్పుడు కూడా భగవంతుడు అని అనుకోకూడదు. ఏ రోజైతే మైండ్లో వచ్చిందా ఆయన గురువు కాదు, లఘు అయిపోతాడు. ఎవరు చెప్తున్నారు ఈ విషయము? ఎవరు చెప్తున్నారు? విశ్వనాథ్ చక్రవర్తి ప్రభుపాదుల వారు. ఈ సంసార దావ నల్లలీడ లోక అనే శ్లోకం గురు అష్టకం ఎవరు రచించారు? విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్. విశ్వనాథ్ చక్రవర్తి ప్రభుపాదులు అంటారు అనమాట. ప్రభుపాద అంటే చూడండి, మనం ఈ విషయం ఒకటి క్లియర్ చేసుకోవాలి. ఈరోజు మనం కేవలం భక్తి వేదాంత స్వామి ఆయనకే ప్రభుపాద కాదు, ఎంతమంది ఆచార్యులు ఉన్నారో అందరూ ప్రభుపాదే. అసలు ప్రభుపాద అంటే మీనింగ్ తెలుసా? ఎగ్జాక్ట్లీ దాని అర్థం తెలుసా ఎవరికైనా? ప్రభుపాద అంటే ఎవరు చెప్తారు? ప్రభుపాద అని చెప్తా ఉంటాము 100 సార్లు, ప్రభుపాద అంటే భక్తి వేదాంత స్వామికే ఇది వర్తిస్తుందా, లేదా అన్య వెనకనున్న ఆచార్యులకి కూడా వర్తిస్తుందా? అది ఒక పరంపరలో ఇచ్చిన బిరుదు కదా ప్రభుజీ.
కాదు కాదు మాతాజీ. వస్తుంది ప్రభు. ప్రభు పాద భక్తి సిద్ధాంత అనేది సరస్వతి ప్రభుపాద మీనింగ్ అంటారు అంటారా ప్రభు. ప్రభుజీ మీరు? భక్తి సిద్ధాంత మాతాజీ. సరస్వతి మీనింగ్ అదే అంటారా ప్రభుజీ మీరు? చూడండి, మీనింగ్. ప్రభు పాద అంటే ముందు దీని అర్థం తెలుసుకోండి. ప్రభు పాద ఈ రెండు అక్షరాలు, ప్రభుని పాదనే డివైడ్ చేయండి, అప్పుడు వేరు వేరు రెండు అక్షరాలు అయిపోతుంది. ప్రభు అంటే ఎవరు? శ్రీకృష్ణుడు. ప్రభు అంటే ఎవరు? కృష్ణుడు, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. ప్రభు అయిపోయింది. పాద అంటే ఆయన పాదాలకి సేవకుడు అయిన వాళ్ళే ప్రభు పాద అంటారు. అర్థమైందా? ఓకే. ఆయన పాదాలకి సేవకులు కాబట్టి ఆయన్ని ప్రభుపాద అంటారు. సో భక్తి సిద్ధాంత ప్రభుపాద అంటారు. ప్రభుపాద గౌర్ కిషోర్ బాబాజీ ఆయన ప్రభుపాద, బాబాజీ అందరిలో. జగన్నాథ్ బాబాజీ ప్రభుపాద్. ఉమ్. సో ఇలా అందరూ ప్రభుపాద్. విశ్వనాథ్ చక్రవర్తి ప్రభుపాద్, శ్రీపద్ శ్రీధర్ స్వామి ప్రభుపాద్, వీళ్ళందరూ ప్రభుపాద్. అంటే ఇది ఒక ఇదనమాట. ఏంటంటే భగవంతుడి చరణాలకి వాళ్ళు దాసులు. ప్రభుపాదులకి దాసులు గురు మహారాజులు, గురు మహారాజుకి దాసులు మనము, కింకరులు. మనం ఏంటి? కింకరులము. ఇది నేను చెప్పట్లేదు, గోపికులు గోపి శ్లోకంలో ఆ స్తుతిలో చెప్తున్నారన్న. కింకరీస్మనో అని ఒక శబ్దం వదులుతారనమాట. మనం కింకర్లు అనమాట. సో అది ఇంకెప్పుడైనా మళ్ళీ చెప్పుకుందాము. ఇక్కడ ప్రభుపాద అనేది మీకు క్లియర్గా అర్థం అయ్యేటట్టుగా నేను చెప్పాను. ఓకే. అందుకని ఇక్కడ ఏ రోజైతే గురువు నేను భగవంతుని అనుకున్నాడా అనుకోండి మనసులోనే, ఆ గురువు నుంచి లఘు అయిపోతాడు. అందుకని ఇక్కడ నారా అని చెప్పడం జరిగింది. ఎవరు చెప్తున్నారు? సూత గోస్వామి ప్రారంభిస్తున్నారు. ఇంకా భాగవతం ఓపెనింగ్ చేయలే, భాగవతం ఇంకా ఓపెన్ చేయలే. అందుకని మొట్టమొదటి ప్రణామాలు ఎవరు చేశారు ముందు చెప్పండి? నరనారాయణులకి. రెండవ ప్రణామం ఎవరికి చేశారు? నరం గురువుకి. ఓకే. గురుతత్వం. రెండవ ప్రణామం గురుతత్వం, గురుకి చేశారు. ఇక మూడో ప్రణామం ఎవరు ఉంది చదవండి ఇప్పుడు. నరం చైవ, నరం తర్వాత గురువు తర్వాత ఏముంది? నరోత్తమం చైవ నరోత్తమ. ఇప్పుడు ఇది చెప్పండి, నరోత్తమ అంటే ఎవరు? ఇందాక నర అయిపోయింది, ఇప్పుడు మళ్ళా నర. ఈ నరోత్తమ అంటే ఎవరు? ఉత్తములైన వారు, నరుల్లో ఉత్తములా? గురువులు ప్రభు, గురువులు. నరోత్తమ అంటే ఉత్తమమైన గురువులకి నమస్కరిస్తున్నామండి. ఆల్రెడీగా అయిపోయింది, ఇందాక గురువుకి అయిపోయింది. నర అంటే గురువు ప్రణామాలు. మళ్ళీ ఇక్కడ నరోత్తమ అని అంటున్నారు. మనుషుల్లో శ్రేష్ఠుడు ఉత్తమ పురుషుడు కదా ప్రభుజీ. ఎవరు? నరోత్తమ అంటే అది కూడా కాదు. ఇంకెవరు చెప్తారు? కృష్ణ అర్జునుడా? లేదు మాతాజీ. ఇక్కడ చూడండి, నరోత్తమ అనే దానికి ఇక్కడ చెప్తున్నారు అనమాట. నరోత్తమ అంటే పురుషుల్లో ఉత్తముడు, పురుషుల్లో ఉత్తముడు. దీన్ని అర్థం ఎలా చేసుకోవాలి? పురుషుల్లో ఉత్తముడు. పురుషులు ఎవరు? ఇప్పుడు మీకు క్లియర్ అయింది. కొద్దిగా మీకు కొద్దిగా క్లియర్ చేయడానికి కొద్దిగా మీకు ఉదాహరణ కూడా చెప్పు. పురుషులు ఎవరు? భగవంతుడే కదా ప్రభు, కృష్ణుడు. అది కాదు. పురుషులు ముగ్గురు పురుషులు, క్షీరోదక సాయి, గర్భోదక సాయి, కారణోదక సాయి. వీళ్ళు పురుషులు అన్నమాట. అలాంటి పురుషుల్లో ఉత్తముడు నరోత్తమ అంటే పూర్ణ పురుషోత్తముడు. దీని అర్థము అర్థమైందా? నరోత్తమ అంటే నరుల్లో శ్రేష్టం. ఓకే. మరి నరులు ఎవరు? నరులు అంటే ముగ్గురు పురుషులు అన్నమాట. ముగ్గురు విష్ణువులే, ముగ్గురు పురుషులు. పురుషావతారం అంటాం కదా, వీళ్ళే పురుషావతారం. అంటే ఎవరు? కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు. వీళ్ళు ముగ్గురు పురుషావతారం, పురుషులు. ఈ పురుషుల్లో కూడా అంటే ఈ నరుల్లో కూడా, ఈ ముగ్గురు నరుల్లో కూడా ఉత్తముడు నరోత్తమ అంటే పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణుడు. నరోత్తమ అంటే నేను శ్రీకృష్ణుడికి ప్రణామాలు చేస్తున్నాను. ఇది అర్థము, రైట్? అసలైన అర్థం ఇది అన్నమాట. చూడండి, ఇదేది శ్రీవాస్ ప్రభు చెప్తున్నారు అనుకోమాకండి. ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారు?
పూర్వచిత్ర శ్రీధర్ ఆచార్యులు స్వామి. చెప్తున్నారు. శ్రీధర్ స్వామి శ్రీధర్ స్వామి చెప్తున్నారనమాట. అందుకని ఇక్కడ నరోత్తమ అయిపోయింది. తర్వాత రెండో లైన్ లో ఇంకెవరికి ప్రణామాలు చేస్తున్నారు చూడండి, చెప్పండి. దేవి దేవీం. ఎవరు దేవీము? రాధారాణి. ఎగ్జాక్ట్లీ, రాధారాణి. ఎందుకంటే ఇక్కడ గర్గ కృష్ణుడు అయిపోయిన సంహితలో తర్వాత రాధయ్య. గర్గ సంహితలో చెప్తారు ప్రభుజీ దీన్ని. గర్గ సమితిలో రాధా అని. భాగవతంలో ఒక్క చోట మాత్రమే ఈ రాధారాణిని ఆమ్, చెప్తారంట ప్రభుజీ. అది ఇది లేదు word లేదు అని మాతాజీ, చెప్తారు. ప్రతి ఒక్క చోట రాధా ఉంది భాగవతంలో, ఒక్క ఉంది. చోట కాదు, ప్రతి ఒక్క చోట కూడా రాధా ఉంది. ఫస్ట్ శ్లోకంలో సత్యం పరం ధీమహి అని మనం చెప్పుకున్నాం పోయిన వారం. సత్యం అంటే కృష్ణుడు, పరమ సత్యం అంటే రాధా. అలాంటి Okay. రాధాతో కూడిన కృష్ణుడికి నేను ధ్యానం చేస్తున్నాను, ధీమహి ధ్యానం చేస్తున్నాను. అంటే సో అంతర్గతంగా భాగవతం ఉంది ప్రభుజీ రాధారాణి. అంతర్గతంగా ప్రతి శ్లోకంలో ఉంది. ప్రతి శ్లోకంలో ఉమ్. అంతర్గతంగా ఉందన్నమాట. ప్రత్యక్షంగా రాధాని కీర్తించలేకపోయాడు, ఎందుకంటే శుకుడు కీర్తిస్తే ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోతాడు, పరీక్షితుడికి ఉద్ధారణ అవదనేసి పరోక్షంగా ఈ శ్లోకాల్లో అంతర్గతంగా ఉందన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, నరోత్తమ తర్వాత ఈ దేవి అనేది నరోత్తమ పక్కన జోడించాలి. ఈ దేవి అనే శబ్దము నరోత్తమ దేవిం అంటే పూర్ణ పురుషోత్తముడు కృష్ణుడికి, తర్వాత దేవిం రాధాకి ప్రణామాలు చేస్తున్నాం. సో ఆవిడని దేవి ఎందుకంటారు? ఆవిడని లాడ్లీ అంటారు కదా బ్రజవాసులు. బ్రజధామంలో బృందావనంలో ఆవిడ పేరు ఏం పేరు? రాధా అనం మనము, లాడ్లీ అంటారు. లాడ్లీ మీరు బరసాన వెళ్తే అంటారు, అంతే అంటారు ప్రభుజీ, లాడ్లీ అంటారు, లాడ్లీ అనేసి. సో మీరు అన్నాడు గర్గ సంహితలో గర్గాచార్యులు చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు? రాధాకి నమస్కారం అంటే రాధా పేరు దేవి, రాధాకి ఒక పేరు దేవి అంట. అంతేకాదు ఆవిడి గుణము కూడా దేవియే. రాధాకి ఒక గుణము దేవి, తర్వాత ఆవిడ పేరు కూడా దేవి. అందుకనే దేవిం అని ప్రణామం చేస్తున్నాడు. దేవిం తర్వాత ఏమని చెప్పండి? సరస్వతి. సరస్వతి అంటే చదువుల తల్లి సరస్వతికి ప్రణామాలు చేస్తున్నాం. మనం చెయ్యాలి కదా చదువులు. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో మీరు ఏదైతే చెప్తారో, సరస్వతి అనుగ్రహం ఉండాలి. నాలుక మీద సరస్వతి ఉంటేనే ఇవన్నీ వస్తాయి. వాంగ్మయము ఎలా వస్తుంది? ఇవన్నీ సరస్వతి. సో సరస్వతి కూడా భగవంతుడి యొక్క సేవకురాలు. భగవంతుడి ఆజ్ఞ మేరకే సరస్వతియే నాలుక మీద కూర్చుంటుంది అన్నమాట. అందుకనే సరస్వతికి నేను ప్రణామాలు చేస్తున్నాను. ఇదొక అర్థము. రెండో అర్థము ఇందాక చెప్పే కదా, ఏ నీరు తాగి అయితే మనం బ్రతుకుతున్నామో, జీవనోపాధి జీవిస్తున్నామో, ఆ నీరుకి కూడా ప్రణామాలు చేయాలి. ఇక్కడ ప్రణామం దొరుకుతుంది మనకి. సరస్వతి నది ఒడ్డున కూర్చొని భాగవతము రచించారు. అంతేకాదు ఆయన జీవనం కూడా ఆయన వ్యాస ముని సరస్వతి నది యొక్క నీరు తాగే జీవితం గడిపాడు అనమాట. అందుకనే ఇది రెండో అర్థం, సరస్వతి దేవికి ప్రణామం చేస్తున్నారు. సో ఈ విధంగా సరస్వతి దేవికి. తర్వాత వ్యాసం. ఈ గ్రంథకారుడు, గ్రంథ రచయిత, ఈ గ్రంథ రచయిత అయిన వ్యాసమునికి నేను ప్రణామం చేస్తున్నాను, నమస్కారం చేస్తున్నాను. సో ఈ విధంగా ఎంతమంది కౌంట్ చేశారో నేను ఆరుగురు అయ్యారు ప్రభుజీ, ఆరుగురు. ఏదో నేను చెప్పుతున్నాను శ్రీవాస్ ప్రభు, గుడ్డిగా నమ్మకూడదు. మీరు అక్కడ కౌంటింగ్ చేయాలి. అప్పుడే లేదు ప్రభు తప్పు ఉంది, మీరు 6 చెప్పారు 5 ఉందంటే అప్పుడు నేను చూసుకుంటాను. సో మీరు కూడా చెక్ చేసుకోవాలి, ఇది కర్తవ్యం. అప్పుడే బాగుంటుంది అనమాట. సో ఈ 6గురికి ఏం చెప్తున్నారు? తతో అంటే తదుపరి, తతో అంటే తదుపరి. ఈ 6గురికి ప్రణామాలు చెయ్యాలి. చేసిన తర్వాత ఏమవుతుంది? చదవండి లాస్ట్ లైన్. ముదీరయేత్, జయం ముదీరయేత్ అంటే జయము కలుగు కాక. అంతేనా? జయము కలుగు కాక, అంతే అర్థమైంది. అంతే కదా, మనకు తెలిసింది అదే. తతో జయం ఉదీరే, అందరికీ జయము కలుగుగాక అనేసి ఇంతవరకే మనకి తెలిసింది.
మనకే కాదు అందరికి కూడాను. ఎవరైతే శ్రీధర్ స్వామి కామెంటరీ చదవరో అంతవరకు వాళ్ళందరికీ కూడా ఇదే తెలుస్తుంది. ఎవరైతే చదువుతారో యాజ్ ఇట్ ఈస్ గా తెలుస్తుంది. దాని అర్థం అది కాదు, ప్రభుజీ అది ఓకే అమ్మాతాజీ. తత్వం అంటే ఏం చెప్పారు ప్రభుజీ మీరు? అదే దాని మీద చెప్తున్నాను చూడండి. ఓకే. ఈ శ్లోకం నేను యాజ్ ఇట్ ఈస్ గా కోట్ చేశాను, రాశాను, మీరు కూడా నోట్ చేసుకోవచ్చు. తత జయం ఉదిరయ్యే అంటే తత అంటే అందరికీ జయము. ఇక్కడ శ్రీధర్ స్వామి తన శ్లోకము కోట్ చేసి, ఈ శ్లోకం మీద కోట్ చేసి దీని యొక్క మూలార్థము రాస్తున్నారు. ఏంటి? జయ ఇతి అనేన సంసారం ఇతి, జయం ఇతి అనేన సంసారమితి జయ గ్రంథ ఇతి ఉదిరయేత్. ఇది శ్లోకము. ఇప్పుడు దీన్ని అర్థం తెలుసుకుందాం చూడండి, చాలా చక్కగా ఉంటుంది. ఏం చెప్తున్నారు? జయ అనగా జయము. జయము అంటే జయము అనగా ఏంటి? దీని అర్థం ఏంటి? జయము దేనికి జయము చెప్తున్నారు ఇక్కడ సూత గోస్వామి. ఏంటి జయము ఎవరికి? దీని అర్థం ఏంటంటే సంసారం మీద విజయం పొందడము. సంసారం మీద విజయం పొందడం జయము. సంసారం మీద విజయం పొందుతాము ఎలా? చదవడం ద్వారా. ఎవరైతే భాగవతం చదువుతారో, ఎవరైతే భాగవతం శ్రద్ధతో చదువుతారో, శ్రద్ధగా వింటారో వాళ్ళు సంసారం మీద విజయం పొందుతారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? జయ ఇతి అనేన సంసారమితి, సంసారం మీద జయం పొందుతారంట. చూడండి ఎంత బాగా, ఎంత లోతుగా వెళ్ళి ఆచార్యులు తీశారు యానిముత్యాల్ని. వాళ్ళ భావన తెలుసును, భగవంతుని యొక్క భావం తెలుసును, గ్రంథం యొక్క భావం తెలుసు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. మన డట్టి మైండ్ మనకేం అర్థమవుతుంది? ఎందుకంటే మన హృదయంలో అంతా కుళ్ళు కుతంత్రాలే, మన ఆలోచన కూడా వెళ్ళదు ఇలాంటివి అన్నిటికీ కూడా. ఆచార్యులే ఎంతైనాను, వాళ్ళు ఏది చెప్పినా ఏదైనా ప్రమాణమై ఉంటుంది. దేని మీద జయం కలుగుతుంది అంటే సంసారం మీద విజయం పొందుతాము. ముందు సంసారం మీద విజయం పొందాలంటే ఎవరైతే భాగవతం వింటారో, చదువుతారో వాళ్ళు సంసారం మీద విజయం పొందుతారు. సంసారం మీద విజయం ప్రాప్తించడం అంటే దీనికి కూడా అర్థం చెప్తున్నారు చూడండి. సంసారం మీద విజయం ప్రాప్తించడం అంటే సంసారం నుంచి ముక్తి అవ్వడము. ఇది లాస్ట్. సంసారం నుంచి ముక్తి అవ్వడము, ఇది ఒక అర్థము. రెండో అర్థము, మన మనసు మీద, మన బుద్ధి మీద విజయం పొందుతాము. ఇది రెండో అర్థము. ఈరోజు అందరినీ కూడా మనసు గెలుచుకుంది, అందరినీ మనసు గెలుచుకుంది. మీదైనా కాదు, మాదైనా కాదు, ఈ సంసారంలో చరాచర జీవులు మానవులందరూ కూడా మనసు గెలుచుకుంది. కానీ భాగవతం ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో మనసు గెలుచుకోవడం కాదు, మనము మనసుని గెలుచుకుంటాము. చూడండి ఎంత తేడా ఉందో. గెలుపు రెండు గెలిపే. కానీ ఈరోజు మన గెలుపు ఎలాంటిది? మనసు గెలుచుకుంది మనల్ని, కానీ మనసు గెలుచుకోవడం కాదు, మనము మనసుని గెలుచుకోవాలి. ఎలాగా? తతో జయం ఉదీరయేత్, జయ గ్రంథి ఇతి ఉదీరత్. అంతేకాదు ఈ భాగవతానికి మూల పేరేంటి? జయ గ్రంథే. ఈ భాగవతం ఇప్పుడు దీనికి అసలు పేరు శ్రీపాద శ్రీధర్ స్వామి ఏం పేరు పెట్టారు? ఇది భాగవతం కాదు, జయ గ్రంథము. ఇది జయ గ్రంథము, జయమునిచ్చేది గ్రంథము. అందుకనే ఇక్కడ సూత గోస్వామి ఏం చెప్పినారు? తతో జయం ఉదీరయేత్, తతో జయం ఉదీరయేత్. ఇది జయమునిచ్చే గ్రంథము. ఎలా జయమునిస్తుంది? మళ్ళా చెప్తున్నాను. ఈ సంసారం మీద విజయం పొందుతాము. ఎలా విజయం పొందుతాము? విజయం అంటే ముక్తిని పొందుతాము. ముక్తి ఎలా వస్తుంది? ఎవరైతే భక్తి శ్రద్ధలతో శ్రవణం చేస్తారో, చదువుతారో వాళ్ళు సంసారం నుంచి ముక్తులు అవుతారు. రెండో అర్థము, మనసు మీద విజయం పొందుతాము, మనసు బుద్ధి మీద విజయం పొందుతాము. ఈరోజు మనము పరాజయం అయిపోయాం. మనం అందరము ఎవరి ద్వారా? మనసు ద్వారా పరాజయం అయిపోయిన ఒక క్షత్రియులు లాంటి వాళ్ళము, ఓడిపోయిన ఒక క్షత్రియులు లాంటి వాళ్ళము. ఎవరు ఓడించారు మనల్ని? మనసు అనేది ఓడించింది. మనసు అనే ఒక క్షత్రియ ఓడించింది మనల్ని. అందుకనే అది రాజ్యం ఏలుతుంది, మనం బానిసలం అయిపోయాము. ఓడిపోయిన వ్యక్తి ఏమవుతాడు? బానిసే.
ఇక ఆ, యజమాని చెప్పిందంతా వినాలి. ఎందుకు? ఆవిడ విజేత పొందినప్పుడు మనం పరాజయమైనప్పుడు ఎవరైతే విజయం పొందారో ఆవిడ యొక్క ఊడిగమంతా మనం చేయాలి. సో ఇది నశించాలంటే, ఈ తత్వము, ఈ పరంపర, ఈ సిల్సిల నశించాలంటే జయ ఇతి అనేన సంసారమితి భాగవత జయ గ్రంథము, భాగవత గ్రంథము ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో మనసు మీద విజయం పొందుతారు, బుద్ధి మీద విజయం పొందుతారు. అందుకనే తతో జయం ఉదీరయే అని ఇక్కడ సూత గోస్వామి చెప్పుకొని వెళ్ళిపోయారు. సూత గోస్వామి అన్ని ఎలా వ్యాఖ్యానం చేస్తే ఎలా ఉంటది? అవదు కదా. ఈ వ్యాఖ్యానం, దీని యొక్క అర్థము ఆచార్యులు ఈ ఈ కలియుగంలోని శ్రీపతి శ్రీధర్ స్వామి తన యొక్క మూల భావన అర్థము వెలుగులోకి తీసుకొని వచ్చారనమాట. ఇది ఈ శ్లోకం యొక్క పూర్ణ అర్థం. సో ఒకసారి మీకు అర్థం కాకపోయినా మళ్ళా వినడానికి మీకు వీడియోలు పంపిస్తున్నాను, చూస్తూ ఉండండి. అప్పుడే ఇవన్నీ అర్థమవుతాయి. ఒకసారి మళ్ళీ అందరం కూడా స్మరణ చేద్దాం, ఈ శ్లోకం పాడదాం. నాతో పాటు అందరూ కూడా పాడండి. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయే సభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతు నైష్ఠికీ. సో ఈ విధంగా ఈ రోజు ఈ ఒక్క శ్లోకం అయింది. రేపు ఈ నష్టప్రాయేస అభద్రేస అనే దాని మీద మనము చెప్పుకుందాము. ఈ శ్లోకం కీర్తించిన వెంటనే మీకు అవన్నీ ఆరుగురు కూడా గుర్తుకొచ్చేయాలి, ఎవరెవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో. దాని యొక్క మూల భావం గుర్తుకొచ్చేయాలి. అప్పుడు పూర్ణ ఫలితం మనకు వచ్చేస్తుంది. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తం దేవీం సరస్వతి వ్యాసం తతో జయం ఉదీరాయ్. అందరికీ జయం జయం జయము. ఎవరికి? ఈ ఆరుగురికి. తర్వాత జయం అంటే మూలార్థము, ఈ సంసారంలో జయం పొందడం, తర్వాత ముక్తిని పొందడం, తర్వాత అసలైన జయం ఏంటి? మనసు మీద బుద్ధి మీద జయం పొందడము. హరే కృష్ణ. సో ఇది ఈ శ్లోకం యొక్క మూల అర్థం. ఇక ఎవరైనా